Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అయింది. ఏంటంటే సంక్రాంతి రోజు కీడు వచ్చింది కాబట్టి ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళు, అంటే ఒక మగపిల్ల ఉన్నారు, గాజులు ఇవ్వడం అలాంటివి ఉంది. అసలు ఇది మన శాస్త్రంలో ఉందా అండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. శాస్త్రమునందు ఈ విషయాలు ఎక్కడా కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా అప్పట్లో ఏం చేసేవారంటే పల్లెటూర్లలో అనేక విధములైనటువంటి నమ్మకాలు ఉండేటటువంటివి. పల్లెటూరులో ఒక స్త్రీ నుండి ఇంకో స్త్రీకి అవి చెప్పి అవన్నీ ఒక న్యూస్ లాగా స్ప్రెడ్ చేసేటటువంటి వాళ్ళు. నిజానికి ఈ గాజుల పద్ధతి అనేటటువంటిది అంతకుముందు పోయిన సంవత్సరము ప్రతి ఇంటికి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పేసి ఇలా ఎన్నో సంక్రాంతి వచ్చింది అని అంటే గనక ఏదో రకమైనటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నారు. నిజానికి శాస్త్రం నందు ధర్మం నుండి ఇది చెప్పడం లేదు. ఇది ఎక్కడ కూడా చెప్పబడలేదు. చెప్పడం కూడా అవాస్తవము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే గనక ఈ ఇద్దరు సంతానం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒక సంతానం ఉన్నటువంటి వారికి 5 రకముల గాజులు ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూశాను. కానీ అది అంతా కూడా శుద్ధ అబద్ధము. దానిని పాటించవలసినటువంటి క్రతువులు లేవు, నియమాలు లేవు. అది ధర్మం నందు శాస్త్రం నందు చెప్పలేదు. చెప్పనటువంటి దాని గురించి మనం పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నారు అని అంటే అప్పట్లో ఈ మాటలు చెప్పడం ద్వారా బంధాలు బంధుత్వాలు ఒకటవుతాయి. ఇవి చెప్పడం ద్వారా అయినా సరే వేరే పొరుగురు నుంచి వచ్చేటటువంటి వారు వాళ్ళ ఇంటికి వస్తారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో చెప్పారేమో కానీ నిజానికి ధర్మం ముందు శాస్త్రం ముందు ఇది చెప్పలేదు. కనుక దీని గురించి పాటించవలసినటువంటి నియమం లేదు. కానీ సంక్రాంతి నందు ఏం పాటించమన్నారు అని అంటే గనక నువ్వులతో చేసేటటువంటి ప్రతీదీ కూడా పాటించమన్నారు. తిల తర్పణము, తిల హోమము, తిల దానము, తిల భక్షణము, అలాగే తిల తర్పణము. అంటే దీంట్లో పితృతర్పణము వేరే, మళ్ళీ ఈ యొక్క దేవతలకు ఇచ్చేటటువంటి తర్పణము వేరే. పితృతర్పణానికి నల్ల నువ్వులతో తర్పణం చేయాలి, దేవతా తర్పణానికి తెల్ల నువ్వులతో తర్పణం చేయాలి. అలాగే తిల స్నానము. ఈ 6 రకములైనటువంటి విధానాలు పాటించాలి అని సనాతన ధర్మము. అది కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ చెప్పారు అనేటటువంటి విషయం కూడా అందరికీ డౌట్. ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలో చాలా చక్కగా చెప్పారు. అంటే సంక్రాంతి ఏ విధంగా ఆచరణ చేసుకోవాలి, మన సనాతన ధర్మం ఎలాంటి విలువలు చెప్పింది అనేటటువంటి విషయాన్ని చాలా సంక్షిప్తంగా ఆ ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలో నిక్షిప్తంగా వివరించడం జరిగింది. అంటే ఈ యొక్క గాజులు అనేటటువంటివి ఎవరో సృష్టించినవి, ఎవరో చెప్పినటువంటివే తప్ప ధర్మమునందు అయితే చెప్పలేదు. మనం ధర్మం ఏ రకమైనటువంటి పద్ధతి ఆచరింపమని చెప్పిందో అదే రకమైనటువంటి పద్ధతి గనక ఆచరిస్తే మనకు దానివల్ల పుణ్యము పురుషార్థము రెండూ కూడా కలుగుతాయని చెప్పేసి చెప్పారు. అయితే ఈ సంక్రాంతి రోజున చేసేటటువంటి దానం, విశేషమైనటువంటి దానం ఏమిటి అంటే గనక మనము నువ్వులు దానం చేసుకోవచ్చు. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే నువ్వులతో విపరీతమైనటువంటి ప్రోడక్ట్స్ తయారవుతాయి. అంటే తినేటటువంటి అప్పాలు కానీ, మురుకులు కానీ, చక్నాలు కానివ్వండి, ఇవి చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో నువ్వులతో తినేటటువంటి ఆహారము ఆరోగ్యానికి హేతు అవుతుంది. ఈ సమయంలో తప్పకుండా ఈ యొక్క పుష్యమాసం ప్రారంభమవుతుంది అంటే గనక నువ్వులతో చేసేటటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా శరీరంలో అనేక రుగ్మతలు తగ్గుతాయి అని చెప్పేసి ఆ రకమైనటువంటి పద్ధతిని చెప్పారు. అంటే ఇటు ధర్మానికి ఇటు ఆరోగ్యానికి 2 రకాలైనటువంటి సూత్రాలను అందజేశారు మహర్షులు. అలాగే ఆ సమయంలో నల్ల నువ్వులు గోరువెచ్చని నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం ఆచరిస్తే గనక శని దోషాలు తొలగిపోతాయి అని ఆచరణలోకి చెప్పింది. అదే రకంగా ఆ రోజున మన ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మడికి కానివ్వండి, లేదు అనంటే అతిథులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను దానముగా ఇవ్వాలి లేదా భోజనముగా పెట్టాలి అనేటటువంటి ధర్మాన్ని తెలియజేసింది. అదే రకంగా ఆ రోజున తిల హోమము చేయాలి. అంటే హోమము కేవలం నువ్వులతో మాత్రమే ఆచరణ చేసుకోవాలి అనేటటువంటి పద్ధతులు మాత్రమే చెప్పింది తప్ప ఈ రకమైనటువంటి గాజులు ఇవ్వాలి, చెయ్యకపోతే ఏదో కీడు జరిగిపోతుంది, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు జరిగిపోతాయి అనేటటువంటి సంఘటన అవాస్తవము. ఇది ఎక్కడా కూడా చెప్పలేదు. కనుక దీనిని ప్రజలు విశ్వసించగలరు. సో ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అయిపోయాయి. వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదంటే అది పెట్టేస్తున్నారు.
తెలియనటువంటి ప్రజలు ఇవన్నీ కూడా అంటే మూఢనమ్మకము అనేటటువంటి పదం దీని ద్వారానే పుట్టింది. అంటే శాస్త్రం నందు లేనివి విషయాలు కూడా వీళ్ళు అనవసరంగా కల్పితాలుగా చేసి ప్రజలను రూమర్స్ గా క్రియేట్ చేసి ప్రజలను పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. నిజానికి ఇది శాస్త్రం నందు లేదు కాబట్టి దీని గురించి ఆచరించవలసినటువంటి అవసరము ఏమాత్రము లేదు అనేటటువంటి విషయాన్ని దీని ద్వారా తెలియజేశానమ్మా. దీనిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. అనవసరంగా దీని ద్వారా మోసపోయేటటువంటి జనాలు కూడా చాలా రకాలుగా ఉంటారు. కనుక మనకు ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రం నందు మన పూర్వీకులు ఋషులు ఎంతో కష్టపడి ఎన్నో రకాలైన పరిశోధనలు చేసి మానవాళికి ఒక పండగ వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని అప్పుడే తెలియజేశారు. కనుక ఇలాంటి ధర్మాన్ని పాటించడం, ఇప్పుడు గాజులు పంచడం ద్వారా ఏమీ రాదు, అసలు కీడు లేదు, ఏమీ లేదు. అదే గనక నువ్వులతో స్నానం చేయడం ద్వారా శనిగ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి. అదే రకంగా నువ్వుల భక్షణం అంటే భోజనము చేయడం ద్వారా నువ్వులతో చేసినటువంటి ఏ పదార్థం అయితే తింటామో ఆరోగ్యానికి రక్షణగా ఉంటుంది. అలాగే ఆ రోజున చేసేటటువంటి తిలహోమము ఏదైతే ఉందో మన జీవితాన్ని ఏలినాటి శని ప్రభావాన్ని దూరము చేస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజున ఇంటికి వచ్చినటువంటి అతిథికి నువ్వులు దానము చేసినా, నువ్వుల పదార్థములు పెట్టినా ఆ దానము యొక్క పుణ్య ఫలితం మన జీవితానికి, మన కుటుంబానికి వస్తూ ఉంటుంది. అదే రకముగా ఆ రోజున తర్పణము, పితృతర్పణము అనేటటువంటిది చేయడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. 6వది దేవతా తర్పణం. దేవతా తర్పణం చేయడం ద్వారా దేవతలు సంతోషిస్తారు. ఈ రకమైనటువంటి విధానాన్ని ధర్మమునందు చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ దానము చేయవలసినటువంటి పదార్థములు కేవలం నువ్వులు మాత్రమే. ఎందుకంటే మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. శని దేనికి శని ఎవరి కొడుకు? సూర్య భగవానుని యొక్క కొడుకు. అందుకే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణ జరుగుతుంది. 2 రకాల సంక్రమణలు ఉంటాయి, మేష సంక్రమణ, మకర సంక్రమణ. నేను మొన్న కొన్ని సందర్భాలలో మేష సంక్రాంతి గురించి కూడా చెప్పాను. సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రవేశిస్తాడో ఉత్తర భారతదేశం వైపు సంక్రాంతి, మనం ఎట్లాగైతే మకర సంక్రాంతి చేసుకుంటామో వాళ్ళు మేష సంక్రమణ సంక్రాంతి చేసుకుంటారు. చాలా వైశిష్టం అది కూడా. ఎందుకంటే సూర్యుడికి మేషరాశి ఉచ్చస్థానం అవుతుంది. ఆ సమయంలో సూర్యుడు కనుక మేషరాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మేష సంక్రమణ అంటారు. అదే మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి అనేటటువంటి నామం దానికి రావడం జరిగింది. దానికి కూడా చిన్న కథ ఉంది, 2 నిమిషాలు చెప్తాను. సూర్య భగవానుడు తన కొడుకైనటువంటి శనీశ్వరుడి ఇంటికి వచ్చాడు. శని భగవానుడి ఇంటికి వచ్చినప్పుడు శని భగవానుడు ఏం చేశాడు అంటే గనక శనికి ఇష్టమైనటువంటివి తిలలు అంటే నువ్వులు అని అర్థము. అయితే ఈ నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలను, వంటకాలను సూర్య భగవానుడికి భోజనముగా పెట్టాడు. అప్పుడు ఆ భోజనము, ఆ పదార్థాలన్నీ కూడా తిన్నటువంటి సూర్య భగవానుడు శనీశ్వరుడికి ఒక గొప్పనైనటువంటి వరం ఇచ్చాడు, అద్భుతమైనటువంటి వరము. ఎవరైతే నీ యొక్క గ్రహ సమస్యలతో బాధపడుతున్నారో, ఏళ్నాటి శని కానీ, సప్తమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఈ విషయాలలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో చేసినటువంటి పదార్థాలను తినడం ద్వారా, నువ్వులు దానం చేయడం ద్వారా, నువ్వులతో హోమం చేయడం ద్వారా నీ యొక్క ఏదైతే దృష్టి ఉందో అది క్షీణించుకుపోతుంది. నా యొక్క అనుగ్రహం వాళ్ళకు సంపూర్ణంగా కలుగుతుంది. సూర్యుడు దేనికి కారకుడు? ఆరోగ్య కారకుడు అని చెప్పారు. శని దేనికి కారకుడు? ప్రాణకారకుడు అన్నాడు. అంటే అపమృత్యు భయములు, అపమృత్యు దోషములు, శని వల్ల కలిగేటటువంటి పీడలు ఇవన్నీ కూడా దూరమైపోతాయి అని చెప్పినటువంటి విధానమే మకర సంక్రాంతి యొక్క నిర్ణయం. అంటే సూర్య భగవానుడు తన కొడుకుకి ఇచ్చినటువంటి వరమే ఈ రోజున మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. అదే కానీ ఇక్కడ గాజులు దానం ఇవ్వాలి, ఇవ్వకపోతే కీడు జరుగుతుంది, ఏదో రకమైనటువంటి ఇబ్బంది, ఇవన్నీ అవాస్తవాలు. దయచేసి ఎవరు నమ్మకండి. మనం ఈ రకమైనటువంటి ధర్మాన్ని పాటిద్దాము, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేను.